వి బరీడ్ డెడ్. ఈ మూవీ అయితే తెలుగులో ప్రెజెంట్ లేదు. యాపిల్ టీవీ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్టింగ్లో కొన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, అంతకుమించి ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అయినా సరే ఈ మూవీ చూడడానికి ఫ్యామిలీతో సెట్ అవ్వదు. ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. కష్టపడుతున్నాం, మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నామని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే ఛానల్కి ఎప్పుడు రెగ్యులర్గా చూసేవాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ మూవీ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అయితే రివ్యూ చేయమని అడిగారు, సో చేయాల్సి వచ్చింది. మరి మూవీ ఎలా అనిపించిందంటే మాత్రం ఈ మూవీ మిగతా ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కుద్దేమో కానీ నాకైతే సెట్ అవ్వలేదు. మనకు కూడా సెట్ అవ్వదేమో అనిపించింది భయ్య. టైం వేస్ట్ అయితే అనిపించింది నాకైతే. మూవీ చూడడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించడానికి ఒకే ఒక్క రీజన్ ఏమైనా ఉందే అని చెప్పాలంటే మాత్రం ఇదొక జాంబీ థ్రిల్లర్ అని బయట టాక్ నడుస్తుంది. అండ్ ట్రైలర్లో కూడా మీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ ఇది జాంబీ మూవీ పేరుకి కానీ ఇది కొంచెం ఒక ప్రయోగాత్మకమైన మూవీ అనమాట. ఆ విధంగా తీశారు. మామూలుగా జాంబీ సినిమాలు అంటే ఏముంటాయి, రక్తం, అరుపులు, మనల్ని తినడానికి పరిగెత్తుకుంటూ వచ్చే పిచ్చోళ్ళు జాంబీస్, అంతే కదా. కానీ ఈ సినిమా రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. జాంబీస్ కూడా ఏడుస్తారా నిజంగా? వాటికి కూడా సెంటిమెంట్ ఉంటుందా? ఈ మనుషులు కూడా ఏం చేయో, మనుషులు వాటికి దగ్గరికి వెళ్ళినా సరే ఏమీ చేయో, అదే ఇందులో స్పెషాలిటీ. ఇలా డిఫరెంట్గా తీస్తే సో జాంబీ మూవీస్ అంటే ఫైట్లు ఉండాలా, రక్తపాతం ఉండాలా, అండ్ వాటిని మనం కాలుస్తుండాలా, చంపుతుండాలా, అలాంటి సినిమా కాదు భయ్య. సో అలాంటివి ఏమీ లేవు. అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, అది కాస్త తేడా కొట్టి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. దానివల్ల సిటీలో ఉన్న కొన్ని లక్షల మంది జనం చేస్తారు. అయితే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు ఉండకుండా మళ్ళీ లేవడం మొదలెడతారు. కానీ వాళ్ళు మనల్ని తినడానికి లేవలేదు, ఏదో తెలియని బాధతో కన్ఫ్యూజ్ అంతా లేస్తారు. ఇంకో పక్కన హీరోయిన్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ బతికే ఉన్నాడా లేదని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించింది. రొటీన్గా కాకుండా కొట్టు చంపు టైప్ జాంబీ సినిమా కాదు, ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్. జాంబీస్ అంటే భయం మాత్రమే కాదు, వాళ్ళ వెనుక ఉన్న ఒక విషాదం ఉంటుంది. అండ్ చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయడం లాంటి సీన్స్ కొన్ని కొత్తగా అనిపించాయి. డైసీ రిడ్లీ యాక్టింగ్, సినిమా మొత్తం కూడా ఆమె ఉంటుంది, ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఇది ఆల్సో ఒక స్లో పాయిజన్ లాంటిది. అంటే మీరు వరల్డ్ వార్ జెడ్ లేదా ట్రైన్ టు బోసన్ లాంటి జాంబీ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు నిద్ర వస్తుంది. అలా ఉండదు అసలు. కొన్ని క్వశ్చన్స్కి సినిమాలో క్లియర్ ఆన్సర్స్ దొరకవు. అసలు ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అనే లాజిక్స్ కూడా ఎక్కదు, వెతకొద్దు కూడా మీరు. సో ఇవి అన్నీ మీరు ఆలోచిస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు పక్కగా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్లోగా ఉండాలి. ఎమోషనల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ సిస్టమ్ అయితే చూడొచ్చు. డిఫరెంట్ అటెంప్ట్, కానీ రిమైనింగ్ జాంబీ సినిమాల్లో ఫుల్ యాక్షన్ కావాలి, రక్తం ఏరలే పారాలి అనుకుంటే మాత్రం లైట్ తీసుకోండి. ఇది మీకోసం కాదు. ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి మూవీస్ ఇష్టపడితే, ఇలాంటి హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఇష్టపడితే వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. జై హింద్.